చేసుకుంటామంటే ఇట్ ఈస్ స్పిరిట్ ఆఫ్ యూనిటీ, డెమోక్రసీ అండ్ ఫ్రీడమ్. అంటే అంతా ఒకే నేషన్ కింద ఒకే ఫ్లాగ్ కింద మనం చేసుకుంటాం త్రూ అవుట్ కంట్రీ. సో ఆ విధంగా మనం ఎక్కడున్నా కూడా వేరెవర్ వీఆర్ మనం టు సెలబ్రేట్ ఇట్. సో మన పర్మనెంట్ ఆఫీస్ బిల్డింగ్ అంత కన్వీనియంట్గా లేదు కాబట్టి మనం ఇక్కడికి వచ్చి చేసుకుంటాం. బట్ ఇది కూడా మన అదృష్టవశాత్తు ఇది కూడా మన షార్ రోడ్డు, షార్ ప్రిమిసెస్లో ఉండి చేసుకుంటున్నట్టే. సో మన మన మూలం ఏదైతే మనం శ్రీహరికోట షార్ అనుకుంటామో ఆ ప్రిమిసెస్లో చేసుకుంటున్న ఫీలింగ్తో మనం చేసుకోవాలి. ఇంకొక అదృష్టం ఏంటంటే మనతో పాటు బయట సుళ్ళూరుపేట ప్రజానికి వాళ్ళు కూడా జాయిన్ అయ్యి చేసుకుంటారు. చాలా సంతోషంగా ఉంది. సో ముందు అంటే ఈ రాజ్యాంగం ఇదంతా మనకంతా తెలిసింది, పటిష్టంగా నిర్మించిన రాజ్యాంగం ఇది. దీంట్లో మౌలిక హక్కులని కల్పించారు అందరికీ. అలాగే మన పెన్షనర్స్గా మనకు కావాల్సింది ఏముంది, మన ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, గత గౌరవ మర్యాదలతో మన సొసైటీలో ఉండాలి కదా. దానికి అనుగుణంగా మనకి గవర్నమెంట్ నుండి కానీ మన ఆఫీస్ నుండి కానీ ఏవైనా మనం కొన్ని సాధించుకోవాలి, కొన్ని నిలుపుకోవాలనుకుంటే సామరస్యంగానే ప్రాపర్గా రిప్రజెంట్ చేసి అన్ని చేసుకుంటాం. సో దానికి అందరి సహాయక సహకారాలు అవసరం. ఓకే, సో యాక్చువల్ ఈ ఫంక్షన్ చక్కగా ఆర్గనైజ్ చేసిన మన సబ్ కమిటీ, మన రాజశేఖర్ గారు అండ్ టీం, ఆయన గారు, సుధాకర్ గారు, శ్రీనివాస్ గారు, ఇంకా అందరూ నేను పేరు చెప్పి ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు కాకుండా అందరూ చేసి ఇంత చక్కగా నిర్వహించడానికి అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతాను. మనం ఏ పరిస్థితుల్లో ఇక్కడ ఈ లేబర్ ఫెక్ట్ చేసుకుంటున్నామని చాలా గట్టిగా కృషి చేస్తున్నాము. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఆఫీసు అంత సౌకర్యంగా లేదు. సౌకర్యవంతంగా ఉండేటట్టుగా ఈ డైరెక్టరేట్ మనం అప్పీలిస్తున్నాము. అది త్వరలో సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. చేయబోయే కార్యక్రమం చెప్తాను. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. అయితే మనం త్వరలోనే ఒక గెట్ టుగెదర్ ఎక్కడికన్నా ప్లేస్కి వెళ్ళి అదన్నిటికీ మీ అందరి సహకారంతో విల్ ఆర్గనైజ్ సచ్ థింగ్స్ ఆల్సో, నాట్ ఫుల్ గోపురాలతో. ఇక్కడ మన వాళ్ళు అన్ని రకాల వాళ్ళు ఉంటారు కాబట్టి కోమశిల డ్యామ్ కానివ్వండి, ఇంకో ప్లేస్ కానివ్వండి, దారిలో కలిస్తే గుళ్ళు కూడా జాయిన్ చేస్తాం. రావడానికి కృషి చేసినటువంటి స్వీయ సభ్యులందరికీ పేరున అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అందరి సభ్యులకి కృతజ్ఞతలు. అదేవిధంగా మా ప్రెసిడెంట్ గారికి, సాంబశివ గారికి, హేమనాథ్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.